హై వ్యూవర్స్, ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అకస్మాత్తుగా ఒక్కసారి ఉలిక్కిపడింది. కారణం ఈ రష్యా చెందినటువంటి అంగారా ఎయిర్లైన్స్ సైబీరియా ప్రాంతం చెందింది. ఈ చైనాకి సరిహద్దులో ఉండింది, రష్యాకి తూర్పు సైడ్ ఉంటుంది. అమూర్ అనే ఒక ప్రాంతం, అక్కడ టెండన్ ఒక నగరం ఉంటుంది. అక్కడికి ఒక ఫ్లైట్ బయలుదేరింది, AN-24. ఓకే, దానిలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు, స్టాఫ్ వచ్చేసి 7 ఉన్నారు, మొత్తం వచ్చేసి 50 మంది వెళ్ళింది. ఇంకా సేపట్లో వెళ్తుంది అనగా, ఆ ఏరియాకి ఇంకా సేపట్లో రీచ్ అవుతుంది అనగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సిగ్నల్స్ ఇంకా అందట్లేదు. దాన్ని ఏమైందంటే అసలు ఏం అర్థం కావట్లేదు. ట్విస్ట్ ఏంటంటే అదే ఏరియాలో గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి T-20. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ భూమి మీద ఉండే వాటిని వేరే గ్రహాల మీద ఉండే ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా, లేదు ఇక్కడ విమానాల లోపమా, అకస్మాత్తుగా అలా జరిగిద్ది అని చెప్పేసి కొంతమంది ఏమంటున్నారంటే గాల్లో అక్కడ బ్లాస్ట్ అయి ఉండొచ్చు, ఆడ అడవిలో పడి ఉండొచ్చు అని అంటున్నారు. వెతకాలి ఇప్పుడు. సో నేను మరలా చెప్తున్నా, నేను ఎవరిని భయపెడతలేదు, కానీ ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాల సంబంధించి చూస్తున్నప్పుడు ఎక్కడానికి డబ్బు ఉండాలి, దిగడానికి ఆయుష్ ఉండాలి. ఇది మాత్రం నాకైతే అర్థమైంది.